హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆస్పిత వరల్డ్. మనకు తొందరలోనే హోలీ పండుగ అనేది ఉంది కాబట్టి ఇంట్లోనే చాలా ఈజీగా మనం నేచురల్ గా హోమ్ మేడ్ కలర్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఒక ప్లేట్ లోకి కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. మనం ఇంట్లో యూస్ చేయడానికి ఆర్గానిక్ గా పసుపు అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, ఈ పసుపు కొద్దిగా వేసుకోవాలి. ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం దీన్ని ఎండలో అయినా ఒక 20 మినిట్స్ ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద అయితే హాఫ్ అన్ అవర్ కి ఆరిపోతుంది, మంచిగా పౌడర్ లాగా మనకు రెడీ అవుతుంది. దీన్ని మరింత సాఫ్ట్ గా అవడానికి మనం పిండి జల్లించుకుంటాం కదా, అలా జల్లించుకుంటే ఇంట్లోనే నేచురల్ గా మనం హోలీ కలర్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా మనం హోలీ అంటేనే సంబరంగా అందరికీ ఒకరికొకరం రంగులు పూసుకుంటూ జరుపుకుంటూ ఉంటాం కదా. ఇలా జరుపుకున్నప్పుడు మనకు ఆ హోలీ రంగులు అనేవి అప్పుడప్పుడు కళ్ళల్లో పడడం లేదంటే నోట్లోకి వెళ్ళడం అలా అవుతుంది. అలా అవుతే మనకి చాలా ఇన్ఫెక్షన్స్ అవుతాయి, లేదంటే ఇరిటేషన్ వస్తుంది. ఇలా పిల్లలైతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ రంగులు పూసుకున్నప్పుడు మనకి మొహం వాష్ చేసుకున్నా కూడా అస్సలు పోకుండా జిడ్డుగా అలానే ఉంటుంది. అలా కాకుండా ఇలా నేచురల్ గా మనం రెడీ చేసుకుంటే జస్ట్ మనం వాటర్ తో కడుక్కున్నా కూడా చాలా నీట్ గా అయిపోతుంది. ప్రకృతికి ఎలాంటి హాని ఉండదు, అలాగే మనకు కూడా ఎలాంటి హాని ఉండదు. ఇలా మీరు కూడా నేచురల్ గా ఈసారి హోలీ కలర్స్ ఇంట్లోనే రెడీ చేసుకోండి. రెడీ చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. అలాగే అసలు మనం ఎందుకు హోలీ జరుపుకుంటామో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళ కోసం నేను నాకు తెలిసినంత వరకు చెప్తాను ఇప్పుడు వీడియోలో. అసలు హోలీ అనేది అందరూ జరుపుకుంటున్నారు, మనము జరుపుకుంటున్నాం అనే కాకుండా హోలీ అంటే ఏమిటి, ఎలా జరుపుకుంటారు, అసలు ఎందుకు జరుపుకోవాలి అనేది మన పిల్లలకి మనం చెప్పాలి. మనం చెప్తేనే మన పిల్లలకి తెలుస్తుంది, రేపు మళ్ళీ వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్తారు. ఇలా మన సంప్రదాయాలైనా పండగలైనా మన పిల్లలకి చెప్తేనే వాళ్ళకి తెలుసుకుంటారు. ఈ హోలీ పండగ దేశం అంతటా చాలా గ్రాండ్ గా చేసుకుంటూ ఉంటారు. హోలీ రోజు అందరూ ఒక దగ్గర కలుసుకొని మంచిగా రంగులు పూసుకుంటూ ఆనందంగా గడుపుతారు. ఇలా హోలీ పండగ రోజు మనందరం ఒకే చోట కలుసుకోవడం వల్ల మనుషుల మధ్య దూరం కూడా తగ్గుతుంది. హోలీ వస్తుందంటేనే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఆనందపడుతూ ఉంటారు కదా. పిల్లలైతే హోలీ కోసం చాలా రంగులు కొనుక్కుంటూ ఉంటారు. అలాగే హోలీకి వాటర్ తో బబుల్స్ లాగా చేయడం ఇవన్నీ చేస్తూనే ఉంటారు. సరే, అయితే ఇప్పుడు హోలీ ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాము. హోలీకి ముందు రోజు మనకు తెలిసినంత వరకు మన పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే కాముని పున్నమి అంటారు. ఆ రోజు ఖచ్చితంగా నైట్ మన ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ కాల్చుకుంటాము. పనికిరాని వస్తువులన్నీ మంటలో వేస్తూ ఉంటాము. ఏంటంటే చెడు ముందు మంచి గెలవాలి అని దీనికి సంకేతం. అయితే ఈ హోలీ అనేది ఎలా వచ్చింది అంటే హిరణ్యకశపు అనే రాక్షసుడు రాజు అనేవాడు ఉండేవాడు. ఈ రాజుకి ప్రహ్లాదుడు అనే కొడుకు ఉన్నాడు. ఈ ప్రహ్లాదుడు అనే కొడుకు చాలా అంటే చాలా విష్ణు భక్తుడు, ఎప్పుడు విష్ణువుని స్మరిస్తూనే ఉంటాడు. అయితే ఈ హిరణ్యకశపుడికి ఇది అస్సలు నచ్చదు. ఎందుకంటే తన కొడుకు అలా స్మరించడం అతను తట్టుకోలేకపోతాడు. దీంతో అతని రాక్షస సోదరుని హోలికాను పిలుస్తాడు. ఆమెకున్న శక్తులతో ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయమని కోరుతాడు. సరే, తన అన్న చెప్పాడు కదా అని చెప్పి ఆ ప్రహ్లాదుడిని ఒంట్లో కూర్చోపెట్టుకొని మంటల్లోకి దూకుతుంది. అయితే విష్ణువు తన మాయతో ప్రహ్లాదుని ప్రాణాలతో బయటకి తీస్తాడు. హోలిక మాత్రం ఆ రాక్షసుని మంటల్లోనే కాలిపోతుంది. హోలిక దహనమైన రోజు కాబట్టి హోలీ అని మనం పిలుస్తూ ఉన్నామని మన పురాణాలు మనకు చెబుతూ ఉన్నాయి. అయితే ముందు రోజు మనం దహనం చేస్తూ ఉంటాం కదా కట్టెలను, అందుకే హోలికా దహనం అనేది ఈ పేరు వచ్చింది. అయితే వేరే దేశాల్లో ఇంకో రకంగా కూడా హోలీ ఎందుకు జరుపుకుంటారు అనే దానికి కూడా ఒకటి ఉంది. శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలో పువ్వులతో రంగులతో ఈ హోలీని జరుపుకుంటాడని కూడా ఇలా హోలీ అనే పేరు వచ్చిందని ఇంకా కొన్ని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇంకొక స్టోరీ కూడా ఉంది. కృతాయుగంలో మనకి రఘునాథుడు అనే సూర్యవంశపు మహారాజు ఉండేవాడు. ఆ రోజుల్లో అయితే ప్రజలందరూ వచ్చి రాజుకే కదా ఏ బాధలున్నా చెప్పేవాళ్ళు. అయితే రాజుకొచ్చి ఒక రోజు ప్రజలు చెప్తూ ఉంటారు, రాజా మాకు రోజు ఒక హోలికా రాక్షసి తమ పిల్లలను వచ్చి బాధ పెడుతుంది అని చెప్పుకుంటూ బాధపడతారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి ఏటా పాల్గొన పూర్ణిమ రోజు హోలికను పూజిస్తే బాధలు తొలగిపోతాయని చెబుతాడు. ఆ పూజలు పగటి వేళలా చేస్తే కష్టాలు వస్తాయని కూడా చెబుతాడు. అంతా రాత్రి వేళనే నిర్వహించాలి, పగటిపూట ఏమీ చేయకూడదు అని చెప్తాడు. అందుకే హోలీ పూజలన్నీ మనం రాత్రే నిర్వహించుకుంటూ ఉంటాము. డోలిక అంటే ఉయ్యాల అని బాలబాలకృష్ణుడు ఉంటాడు కదా, తనని ఉయ్యాల్లో ఊపాలని కూడా
డోలికోత్సవం అని వేరే పశ్చిమ దేశాల్లో, పశ్చిమ బెంగాల్లో చేసుకుంటూ ఉంటారు. ఇలా పురాణాల ప్రకారం మనకు చాలా స్టోరీలు అనేవి ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మనకు తెలిసినంత వరకు అయితే మనము హోలిక అనే రాక్షసుని సోదరి ఉంది కదా, తను చెడు బుద్ధితో తన సోదరుని కొడుకుని మంటల్లో కూర్చోపెట్టుకొని ఆహుతి చేయాలనుకుంది. కానీ ప్రహ్లాదుడు తన మంచి బుద్ధితో దేవుణ్ణి ఎప్పుడూ స్మరిస్తూ ఉంటాడు కాబట్టి దేవుడు తనని కాపాడాడు. చెడు ఎప్పటికైనా గెలవదు, మంచి ఎప్పటికైనా గెలుస్తుంది అని మంచి హోలీ నుంచి మనమైతే నేర్చుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ కలర్స్ అనేవి 3 ప్రిపేర్ చేశాను. ఒకటి ఆర్గానిక్ పసుపుతో ప్రిపేర్ చేశాను, ఒకటి క్యారెట్ జ్యూస్ తో ప్రిపేర్ చేశాను, ఇంకోటి పేపర్ పూలు అంటారు కదా, ఆ పూలను నానబెడితే మంచి పింక్ కలర్ అనేది వస్తుంది, ఆ కలర్ తో ప్రిపేర్ చేశాను. మనకు నచ్చిన కలర్స్ అన్ని మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేసామంటే మనకు గ్రీన్ కలర్ అనేది వచ్చేస్తుంది. ఇలా ఇంట్లోనే అన్ని రకాలుగా కలర్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. మరి ఈసారి మీరు కూడా హోలీకి ఇంట్లోనే కలర్స్ ప్రిపేర్ చేస్తున్నారా లేదా? కంపల్సరిగా ప్రిపేర్ చేసేయండి. మనం ప్రకృతిని కాపాడుకుందాం, ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ప్రకృతికి హాని చేయకూడదు, మనం హాని కాకూడదు. అందరం సేఫ్ గా హోలీ అనేది జరుపుకోవాలి, హ్యాపీగా ఉండాలి. అందరూ ఈసారి కంపల్సరిగా ఇంట్లోనే రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో వెళ్ళేట్టు షేర్ చేయండి. మంచి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పాను. అలాగే మీకేమైనా హోలీ గురించి తెలిస్తే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం వలన ప్రతి ఒక్కరికి హోలీ గురించి అనేది తెలుస్తుంది. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు రంగు కూడా చాలా మంచిగా అంటుకుంటుంది. మరి వీడియో నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోలీ.